ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉంది మన కోసం. సో బాజ్పల్లిలోకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఇద్దరు మహిళలు బయటకు వచ్చి మీడియా ముందు దాదాపు ఒక 4 రోజుల నుంచి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. మాకు ఇబ్బంది జరిగింది, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు 4 గోళ్ల మధ్య అని చెప్పి. సో దీనికి సంబంధించి కొన్ని ఆడియోలు అండ్ వాళ్ళకి సంబంధించిన కొన్ని తెలియని నిజాలతో బయటకు వచ్చారు శేఖర్ భాష. నమస్కారం అన్న. నమస్తే అండి. ఏంటన్నా అసలు వాళ్ళు బయటకు వచ్చి మేమే ఇద్దరు మహిళలు అంటే ఇద్దరు ఒకే క్లాస్మేట్స్ అనుకున్నారు. ఒకళ్ళు తల్లి ఒకళ్ళు కూతురు. అదే తల్లి కూతురు ఇద్దరు బయటకు వచ్చి ఎవడో వాళ్ళ క్లాస్మేట్ 1.5 సంవత్సరంగా అత్యాచారం చేస్తున్నాడు, వాడి ఫ్రెండ్ ఒకడు వాడు కూడా అత్యాచారం చేయబోతే కూతురు తప్పించుకొని వచ్చింది, ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే మనకి కొన్నాళ్ళ క్రితం రిలీజ్ అయిన ఒక కాల్ అది ఏం చెప్తుందంటే, తల్లి కూతురు ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఎవరైతే అత్యాచారం నింద మోస్తున్నాడో అతను మాట్లాడుతున్నాడు, తల్లితో మాట్లాడుతున్నాడు. మీ అమ్మ ఏం చెప్తే అది చెయ్యి అని చెప్పి కాన్ఫరెన్స్లో ఏమైంది అంటే, నీకు నేనేం కానా అది ఇది అంటుంది. అంటే వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, చేసిందంతా నువ్వు చేసి వాడిని అంటావేంటే, ఎందుకు ఆ అబ్బాయిని టార్చర్ చేస్తున్నావు, తప్పు నువ్వు చేసావు అంటే, దేవుడు ఏం చెప్పాడు, పవిత్రత కోల్పోకూడదని చెప్పాడు కదా, ఆ వాక్యంలో ఏం రాసింది, మేబీ క్రిస్టియన్స్ అనుకుంటాను, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి కూతుర్ని తిడుతోంది. అయినా కూడా ఈ అమ్మాయి ఎట్టిస్తుంది, ఈ అమ్మాయి టార్చర్ చేస్తున్నట్టుంది అబ్బాయిని కంటిన్యూ చేద్దాం రిలేషన్ అని చెప్పి. అయితే విషయం ఏంటి అంటే, ఈ అమ్మాయి అక్కడ ఆ కాల్లో తప్పు కూడా ఒప్పుకుంటుంది. అంటే జరిగింది ఏంటి అంటే, ఈ అబ్బాయి వైపున వస్తున్న వర్షన్ మనకి అర్థమవుతున్నది ఏంటంటే, ఆ అమ్మాయి ఈ అబ్బాయితో లవ్లో ఉన్నప్పుడే ఇతని ఫ్రెండ్తో కూడా మూవ్ ఆన్ అయింది కొంత. ఆ మూవ్ అయినప్పుడు ఆ విషయం వీడికి తెలిసింది. ఎందుకంటే మనకి వాళ్ళ చాట్లు కూడా చూస్తున్నాను, కొన్ని చాట్స్ బయటకు వచ్చినాయి, చాలా వల్గర్ చూస్తానంటే నీకు చూపిస్తాను. అది అంటే మన సభ్య సమాజంలో చూపించలేనటువంటి అంత దారుణమైన చాట్స్. అంటే ఆవిడ మోటో ఏంటి, ఎలాగైనా సరే బలవంతంగా కావాలి ఆ మోటోనో లేకపోతే కాదు ఈ అమ్మాయి అబ్బాయి రొమాంటిక్ చాట్స్ చేసుకుంటున్నారు, ఆ టైపు చాట్స్ చేసుకుంటున్నారు. ఎవరు, వీడి ఫ్రెండ్ తోటి ఈ అమ్మాయి చాట్ చేస్తుంది. నాకు అన్యాయం జరిగిపోయింది, అసలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మాట్లాడింది కదా ఇన్ని రోజులు. మనం అది మాట్లాడినప్పుడు మనం మాట అడగాలి, సరే ఈ చాట్లు గిట్లు ఏం బయటకు రాలేదు, డైరెక్ట్గా ఆవిడ మాట్లాడిన దాంట్లో వచ్చి తీసుకుందాం. 1.5 సంవత్సరం నుంచి ఆ అబ్బాయి అత్యాచారం చేస్తున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఏదో వెంబడపడ్డాడు, తర్వాత ఎమోషనల్గా తను ఏదో రకంగా ఇది చేసి తను ప్రేమించేట్టు చేసుకున్నాడు. తర్వాత క్లాస్ రూమ్లో ఎర్లీగా రమ్మని చెప్పి పొద్దున్న వచ్చిన తర్వాత తీసుకెళ్ళి అత్యాచారం చేస్తూ ఉండేవాడు. రోజు అత్యాచారం చేస్తుండేవాడు. ఏది మరి ఒకరోజు అత్యాచారం చేసినప్పుడు రెండో రోజు మళ్ళీ పొద్దున్న ఎందుకు వెళ్ళింది ఇవిడే, మళ్ళీ మూడో రోజు ఎందుకు వెళ్ళింది, 1.5 సంవత్సరం నుంచి ఎందుకు ఇది జరుగుతోంది అదకూడదు మరి. దాన్ని ఏమంటారు, ప్రతిరోజు చాక్లెట్ ఇస్తున్నాడా, ఏమన్నా అంటే చాక్లెట్, ప్రతిదానికి చాక్లెట్ ఇచ్చాడు, మత్తు మందు కలిపాడు, దాంట్లో చేసేస్తుంది. నేను నమ్మశక్యంగా ఉందా? సరే ఇది పక్కన పెట్టేస్తే, ఒకవేళ కనుక ఇదే ఆ అమ్మాయి ఈ అబ్బాయి చెప్పినట్టుగా ఏదో అత్యాచారాలు చేస్తున్నాడు అనుకున్నాం, సరే ఈ అమ్మాయి వేరే అబ్బాయి రూమ్కి వెళ్ళానని ఈ అమ్మాయి చెప్తుంది, ఓకే వెళ్ళానని చెప్తుంది, మళ్ళీ తీసుకెళ్ళాడని చెప్తుంది అనమాట. నేను వెళ్ళానని చెప్పచ్చు కదా, తీసుకెళ్ళాడు, ఏదో ల్యాప్టాప్నో లేకపోతే ఒక కుర్చీనో ఒక వస్తువుని తీసుకెళ్ళాడు. ఇప్పుడు తీసుకెళ్ళాడంటే ఏంటి దాని అర్థం, బలవంతంగా ఈడ్చుకెళ్ళాడా? సరే అడిగాడు, నువ్వు వెళ్ళావు వేరే వాడి రూమ్కి, నీ లవర్ కాని అతనటువంటి వాళ్ళ రూమ్కి వెళ్ళావు, వెళ్ళిన తర్వాత అక్కడ అతను బ్యాట్ టచ్ చేసేట, చేసిన తర్వాత బయటకు వచ్చేసింట, చిచ్చి వీడు ఇట్లాంటి వాడు అనుకోలేదని చెప్పి. రూమ్లోకి ఎందుకు వెళ్ళావు అసలు, కంబైన్ స్టడీ చేయడానికి? సరే బ్యాట్ టచెస్ చేశాడు కాబట్టి వచ్చేసాను. మరి ఇదే బ్యాట్ టచెస్ ఫస్ట్ అబ్బాయి క్లాస్ రూమ్లో చేసినప్పుడు అప్పుడు ఎందుకు బయటికి రాలా? అంటే వీడి దగ్గర చాక్లెట్ లేదు, వాడి దగ్గర చాక్లెట్ ఉందా? రెండో వాడి దగ్గర చాక్లెట్ లేదేమో, అంతేనా? సో అంటే మన దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాక్లెట్ సంగతి పక్కన తీసే, ఈ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి బయటికి రాగలదు అనే విషయం ఈ అమ్మాయి చెప్తుంది కదా, వేరే అబ్బాయి దగ్గర నుంచి బయటకు వచ్చేసింది. మరి ఈ అమ్మాయికి ఇష్టం ఉంది కాబట్టి అక్కడ వెళ్ళింది అని అనుకోవాలి కదా మనం. మరి ఇష్టంగా గడిపి 1.5 సంవత్సరం ఒక రోజున వచ్చి అత్యాచారం అంటే, దీనికి తోడు ఆ సెక్యూరిటీ గార్డ్ తప్పంట, ఆ మెకానికల్ హెచ్ఓడిది తప్పంట, ఆ ప్రిన్సిపాల్ది తప్పంట, వీళ్ళందరిది తప్పంట. ఎందుకు అంటే వీళ్ళు చేసిన అసాంఘిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో క్లాస్ రూమ్లో, సరస్వతీదేవి కొలువై ఉన్న క్లాస్ రూమ్లో వీళ్ళు ఆ ఎడ్యుకేషన్ మనిషి ఇంకో రకమైన ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సబ్జెక్ట్ చదువుకోవాలంటే ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఇది చేసేసినప్పుడు పట్టుబడితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి వీళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదంట. మరి నువ్వెందుకు చేయలేదు?
నువ్వన్నా చిన్నపిల్లవా కాదు కదా, నువ్వు మేజర్ కదా, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ. మీ అమ్మ వాళ్ళకి నువ్వు తెలియాలి అని నువ్వు అనుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వేదో చిన్నపిల్లవని నువ్వు అనుకుంటున్నావు. కానీ వీళ్ళు ఏమంటారు పట్టుకున్నప్పుడు, మేము మేజర్స్, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మీరు ఎవరు ఆడడానికి లేదు. మన గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు కూడా దీని ఇన్స్పిరేషన్. వాళ్ళు పాపం వాళ్ళ నాన్న హాస్టల్కి వస్తే పాపం ఈవిడితో పాటు ఆయన కూడా కనబడతాడు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కనబడతారు. తండ్రి గుండె పగిలిపోద్ది. వెళ్ళి ప్రిన్సిపాల్ని అడుగుతాడు. ప్రిన్సిపాల్ని అడిగితే వాళ్ళు అడల్ట్స్ అండి, మేమేం చెప్పలేము వాళ్ళకి, ఒకవేళ మేము వెళ్ళి చెప్పినా కూడా మేము అడల్ట్స్ నీకేంట్రా పని అంటారు. ఇక్కడేమో వాళ్ళు అడల్ట్స్, మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పలేదు ఎందుకంటే నేను చిన్నపిల్లని. కావాల్సి వచ్చినప్పుడు అడల్ట్ గుర్తొస్తారు, తర్వాత ఏమో ఇటువంటి టైంకి వచ్చినప్పుడు మేము చిన్నపిల్లలం అనే రకమైన ఇది చేస్తుంటాం. సో ఆ సెక్యూరిటీ గార్డ్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఆ మెకానికల్ హెచ్ఓడికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ అబ్బాయి తీసుకెళ్ళాడు, ఈ అబ్బాయి బలవంతం చేశాడు, ఇంతే మాటలు. నిజం చెప్పాలంటే ఆ కాల్ మీరు కనుక వింటే, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. మీ అమ్మ చెప్పింది విను అని చెప్పి ఆ అమ్మాయితో చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అట్లీస్ట్ ఆ అబ్బాయికి రెస్పాన్సిబిలిటీ ఉంది. అవును, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినమని చెప్పి ఈ అమ్మాయికి చెప్తున్నాడు. ఈ అమ్మాయి వినట్లా. అది ఆ కాల్ సారాంశం. ఇకపోతే ఆ చాట్లు చూడాలి, ఎంత దారుణమైన వల్గర్ చాట్లో. మీరు చూడండి, మీరే చెప్పచ్చు. సార్ నేను చూడొచ్చా? పైన చూడండి, ఫోటోలు చూడండి, కొంచెం పైకి వెళ్తే మీకు ఫోటోలు కనబడతాయి. ఆ ఫోటోల్లో ఇట్లా ఇష్టంగా టైట్గా పట్టుకుని ఉంటుంది. ఇష్టంగా పట్టుకున్నట్టుందా, లేకపోతే దానికి కూడా చాక్లెట్ ఇచ్చాడా? ఇది ఒక బాగుందండి, ఏదో చక్కగా దానికి చాక్లెట్ ఇచ్చాడు, మొత్తం మందికి వెళ్ళిపోయాడు. ఇంకా సంవత్సరాలు 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 అంటే రోజు చాక్లెట్ ఇస్తాడని తెలిసి కూడా రోజు చాక్లెట్ తీసుకుంటూ ఉంటుందా? సరే, ఒకరోజు చాక్లెట్ ఇచ్చాడు, మరి రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు సెక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇట్లా రీతన అబ్బాయి జీవితాలు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఉన్న మనుషుల చేతిలో కాదు. విను, దేవుడు నీకు ఏది ఏర్పరిచిండో అది ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలోనే ఉంటది. నీకు నాకు సంబంధం లేదా? నేను చెప్పింది అర్థమవుతుందా? నువ్వు అడిగిన దానికి అమ్మ మాట వింటా నేను. నువ్వు ఫస్ట్ నాకు చెప్పు. నువ్వు మీ అమ్మ ఏమంటది? అంటే మీ అమ్మ ఏమంటే పిచ్చిదానా, లోకంలోకి రామ్మాయి, ఇప్పుడన్నా రామ్మాయి. ఎందుకు ఇంకా మైకంలో ఉండవు షారూన్? ఇంత జరిగినా గానీ నువ్వు చేసి ఆ అబ్బాయిని బ్లేమ్ చేస్తావు విన్నమ్మాయి. ఒక్క నిమిషం, నువ్వు నిజంగా తన కోసమే ఉన్నాను అనుకున్నదైతే నువ్వు పవిత్రంగా ఉండేదానివి. అంతేనిదా? మనుషులు నాకు తప్పు ఎలా చేస్తారు? ఏ తప్పు చేస్తారు? నోటి మాట అనుకున్నావా తిరిగి తీసుకోవడానికి? అయిన గాయం పోయి మానిపోయేది అనుకున్నావా? దేవుడి వాక్యంలో ఏం రాయబడ్డది ఉంది తెలుసా? దేవుడి సంఘాన్ని దేవుడు వచ్చి తీసుకుపోయేదే కన్యకైన సంఘాన్ని పట్టుకో. కన్యత్వం అనేది అంత ఇంపార్టెంట్. పట్టుకో. నువ్వు టార్చర్ చేయడం మంచిది కాదు సారు. నేను టార్చర్ చేసిన క్లారిటీ తెచ్చుకుంటా. క్లారిటీ వద్దు, నేను చెప్తున్నాను విను. పడిచాడో అది చాలా నన్ను వదిలేసి నువ్వు చెప్పినట్టే ఉంటా. అబ్బాయి విసిగించమాకమ్మాయి. నేను విసిగించట్లేదు. ఏం చెప్పాలి? నాకు ఏ సంబంధం లేదా? నేను షారన్ ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా, నువ్వు దయచేసి మీ అమ్మ నాన్న చెప్పిన మాట విని వాళ్ళ ప్రకారం చెయ్యి. 4th year అయిన తర్వాత ఆలోచిద్దాం. ఆలోచిద్దాం అంటే 4th year అయిన తర్వాత అప్పుడు ఆలోచించి నేను వస్తాను. సరేనా? ప్రస్తుతానికి అయితే అమ్మ నాన్న చెప్పిన మాటిని వాళ్ళు ఏం చెప్తే వచ్చి డిలీట్ చేసుకోవాలి. ఎందుకు నీకు? హలో సాత్విక్ అన్న, విన్నావు కదా మొత్తం? వాళ్ళ అమ్మ మాటలు మాత్రం సుఖంగా ఉన్నాయి. వాళ్ళ అమ్మ మాటలు ఏంటంటే పర్ఫెక్ట్ సెట్ కరెక్ట్ చెప్పింది తెలుసా వాళ్ళమ్మ. అరే, ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాడు, ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు. సరే, నీకు వేరే తప్పుదారిలో వెళ్ళావు, అబ్బాయి వద్దనుకుంటున్నాడు, వదిలే. అంతే కదా. అవును, ఇప్పుడున్న చట్టం ఏం చెప్తుంది? ఎవరైనా సరే వద్దు అనుకుంటే వదిలేయండి.
ఒకనొక సిచ్యువేషన్లో ఏదో ఒకటి నీ తప్పు కావచ్చు వాళ్ళ తప్పు కావచ్చు ఏదైనా సరే వద్దు అనుకుంటే వదిలేండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, దట్స్ ఇట్. అంతకుమించి వాళ్ళని వేధించకూడదు. ఇక్కడ ఎవరు వేధించారు? ఆ అబ్బాయి వేధించాడని చెప్తుంది, ఈ అమ్మాయి వేధిస్తుంది. మీరు ఆ కాల్ వినండి. టార్చర్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఈ అబ్బాయిని ఎందుకు టార్చర్ చేస్తామని అడుగుతుంది వాళ్ళ అమ్మ అడుగుతుంది సాక్షాత్. ఏ రోజే ఈ తల్లి కూతురు ఇద్దరు కూర్చొని ప్రతి ఛానల్లో కూర్చొని చెప్తున్నారు కదా, సాక్షాత్ వాళ్ళ అమ్మే చెప్తుంది ఈ మాట. ఆ ఫోటోలు చూడండి ఎట్లా ఉందో. అండ్ ఆ అబ్బాయి పట్టుకున్నాడా, ఈ అమ్మాయి పట్టుకుందా? అంతేకాదు, మీరు గమనిస్తే అక్కడ ఇంకో కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. కొడతా ఉంటుంది ఈ అబ్బాయిని సరసం, ఏద్దబ్బా అని చెప్పి. ఈమె బయటపడిపోయేది, ఈమె భయపడిపోయింది, ఈమెను బెదిరించేశారు. ఇంకొక వీడియో ఒకటి ఉంది, దాంట్లో ఏకంగా ఏదో బ్లేడ్ లాంటిది ఏదో తీసుకొని వాడిని పొడి చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఆటలు అనమాట ఇంజనీరింగ్ కాలేజ్లో. సో ఇదేంటంటే ఈ అబ్బాయి పట్టుకోవడంగానే ఈ అబ్బాయి ల్యాప్టాప్ సెల్ ఫోన్ సీజ్ చేసేస్తారు. అమ్మాయి ఇంకే సాక్ష్యాలు దొరకవేమో అనుకుంటుంది అమ్మాయి. కానీ జరిగింది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉంటారు, వీళ్ళిద్దరితో పాటు కొలీగ్స్ వాళ్ళు షూట్ చేస్తారు, అవి బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఒక్కొక్కడు. అవన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఎంత ఈజీ నిందేసేయడం. 1.5 సంవత్సరం ఒక మనిషితో కలిసి ఉండి ఒక లవ్లో ఉండి ఒక రోజున వచ్చి సరే వద్దు అనుకుంటే వద్దు వెళ్ళిపో. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఆ అబ్బాయి వెళ్ళిపోతే అమ్మాయి మీద కేసు పెడతారు, అమ్మాయి వెళ్ళి కేసు పెడతారు. ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఇదే కనుక అమ్మాయి వద్దనుకుని వెళ్ళిపోయింది అనుకో, అబ్బాయి వెళ్ళి కేసు పెట్టడానికి లేదు చట్టంలో. సో వీళ్ళని అబ్బాయిల్ని బ్లాక్మెయిల్ చేయడానికి, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం మన చట్టం పెట్టిన సెక్షన్లు ఏంటంటే 498A. మొగుడు వద్దన్నాడు అనుకో వాడి మీద 498A పెట్టచ్చు. బాయ్ ఫ్రెండ్ వద్దన్నాడు అనుకో వాడి మీద 493 పెట్టచ్చు. ఇదే వాళ్ళు వద్దనుకుని వెళ్ళిపోయారు అనుకో నీకే రకమైన ఇది లేదు. ఇట్ ఇస్ దేర్ చాయిస్, దేర్ ఫ్రీడమ్. అది జరుగుతుంది ప్రస్తుతం. అన్నిటికంటే దారుణమైన విషయం చెప్తా. ఇప్పుడు ఈ కాలేజీలో ఉన్న మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఓకే, ఈ అమ్మాయి మీడియాకి ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్, ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకోలేదా? తీసుకున్నారు. అబ్బాయిని అరెస్ట్ చేశారు, రిమాండ్లో పెట్టారు. ఇంత జరిగింది కదా, ఇంకేం న్యాయం కావాలి? వాడిని చంపేలా, ఉరి తీసేలా వాడిని. వాళ్ళు ఇంకేదో కోరుకుంటున్నారు. అయితే ఏం కోరుకుంటున్నారు చెప్పిందా మీడియాలో? ఎంతవరకు ఈ అబ్బాయిని బ్లేమ్ కనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు న్యాయం జరగలేదు అంటే నువ్వు మీడియాకి వచ్చి ఇదిగో నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని అడగడంలో ఒక అర్థం ఉంది. బట్ ఈ అమ్మాయి చేస్తున్న పని వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు చెప్తా. ఓపెన్గా వచ్చి ముసుగు లేకుండా వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ చేసేది. నువ్వు తప్పు చేయలేదు అనుకున్నప్పుడు నువ్వు ముసుగు వేసుకోవాల్సిన పని లేదు. అవతల వాడు తప్పు చేసినప్పుడు వాడు షేమ్ ఫీల్ అవ్వాలి తప్ప నువ్వు ఫీల్ అవ్వకూడదు. నువ్వు ముసుగు కట్టుకొని వచ్చావు, పాయింట్ నెంబర్ 1. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ కాలేజీలో ఇవి చదువుతున్న ఇయర్ తెలుసు, బ్రాంచ్ తెలుసు, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఆ అమ్మాయి పేరు తప్ప, ఆ అమ్మాయి ఫోటో తప్ప. ముసుగు కట్టుకొని రావడం వల్ల ఈ బ్రాంచ్లో ఉన్న మిగతా అమ్మాయిలందరూ కూడా అనుకుంటారు కదా, ఎవరో తెలియదు. ఈ అమ్మాయి అని తెలిసిపోయింది అనుకో, ఓహో ఈ అమ్మాయి కాదులే అనుకుంటారు. బట్ మిగతా 50 మందిలో ఈ అమ్మాయి కాకుండా మిగతా 49 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇదే అయి ఉంటుంది లేరా అనుకుంటారా లేదా? ఎవరన్నా మన చుట్టాలు అమ్మాయి అదే బ్రాంచ్ లో ఉంటే అదే కాలేజ్ లో పేరు పెట్టాలి కాబట్టి ఒకళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి ఏమో మన అమ్మాయి సేఫేనా అని అడిగితే కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత చిన్న చూపుకుంటుంది. ఇది పక్కన పెడితే రేపు పెళ్లి సంబంధాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఓహో ఆ పర్టికులర్ కాలేజ్ అమ్మాయా, వద్దులే అమ్మ, వాళ్ళ క్లాస్ రూమ్లో చదువుకోకుండా ఏం పనులు చేస్తారు మాకు తెలుసు, వద్దు. ఆ కాలేజ్ సంబంధమే వద్దురా మనకి అనుకుంటే, ఒక కాలేజ్ పేరు నువ్వు అదే పనిగా తిరిగి మీడియా ఛానల్స్ అన్నీ తిరిగి బదనాం చేస్తున్నావు అంటే ఇక్కడ నాకు వేరే ఇంటెన్షన్ కనబడుతుంది. మెయిన్ ఆ అబ్బాయి కన్నా ఆ కాలేజీని టార్గెట్ చేయడం అనేది కనబడుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఆ అబ్బాయి పేరు ఇంకా ఆ అబ్బాయి ఫ్రెండ్ పేరు పెట్టడంతో పాటు కాలేజీ ప్రిన్సిపాల్, హెచ్ఓడి, తర్వాత ఇంకొక ఎవరో స్టూడెంట్స్ కోఆర్డినేటర్, వీళ్ళందరి పేర్లు పెట్టింది. ఎందుకంటే వాళ్ళు ఇవి కంప్లైంట్ తీసుకోలేదు. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిని వేధిస్తున్నాడు అనుకున్నాడు, ప్రపోజ్ చేశాడు, ఎంబడబడ్డాడు, ఒప్పుకోవట్లేదు, రోజు తిరుగుతున్నాడు అనుకుంటే సార్ వీడు నాకు లవ్ లెటర్ ఇచ్చాడు సార్, వీడు నన్ను నేర్పిస్తున్నాడు సార్ అని చెప్పి అమ్మాయి కంప్లైంట్ చేస్తే అదొక తీరు. నువ్వు వెళ్ళి వాటితో సంసారాలు చేసేసి నేను సంసారం చేస్తున్నప్పుడు నన్ను ఎందుకు పట్టుకొని మా అమ్మ వాళ్ళకి అప్పచెప్పలేదు, ఇదే కంప్లైంట్. విచిత్రంగా లేదు? సో ఇది జరుగుతున్నది ప్రస్తుతానికైతే. వీళ్ళు చేస్తున్న పని వల్ల ఆ కాలేజ్ పేరు పదే బయటకు తీసుకోవడం వల్ల ఆ కాలేజీలో ఉన్న మిగతా అమ్మాయిలకి పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. అండ్ దయచేసి నేను అడుగుతున్నా, ఈ కాలేజే కాదు మన హైదరాబాద్లో చాలా ఇప్పుడు మీరు చాట్లు చూశారు కదా ఎంత దరిద్రంగా ఉన్నాయో. అమ్మాయి మాట్లాడుతుంది ఇటువంటి మాటలన్నీ కూడా. వీళ్ళు ఏం చదువుకుంటున్నారా లేకపోతే అవే చూస్తున్నారా అర్థం కావట్లా. సో ఇలా ఉంది మన కాలేజీల పరిస్థితి. రేపు ఈ కాలేజీ కాదు అన్ని కాలేజీలు కూడా ఇలాగే ఏడ్చేయి అని చెప్పి అనుకుంటే పరిస్థితి ఏంటి? అదేదో సినిమా వచ్చింది అప్పుడులో, అమీర్పేట హాస్టల్ దానా అని చెప్పి తిడతాడు, మీకు గుర్తుందా?
అమీర్పేట హాస్టల్ ఉండే వాళ్ళంతా అంతే అనే టైప్లో ఇలా అయిపోదా వీళ్ళ పని కూడా. అవును. నా క్లియర్ సజెషన్, మీరు రైట్ అనుకోండి తప్పు అనుకోండి, ఇది చూస్తున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు నేను చెప్తున్నా, దయచేసి మీ పిల్లల్ని కో ఎడ్యుకేషన్లో చేర్పించకండి. అద్భుతమైన లేడీస్ ఇంజనీరింగ్ కాలేజెస్ బోల్డ్ ఉన్నాయి, వాటిలో చేర్పించండి. ఎందుకంటే ఇవాళ రేపట్లో చాలామంది ఆలోచిస్తుంటారు అబ్బాయిలతో మసలుకోవడం ఎట్లా, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవన్నీ రావాలంటే కో ఎడ్యుకేషన్లో చేర్పించాలి. ఇక్కడ కో ఎడ్యుకేషన్లో జరిగిస్తే జరిగేది ఇట్లాంటివి. మీ అమ్మాయి చేయక్కర్లా, కానీ ఎవరో పక్కన వాళ్ళు చేస్తే ఇలా ముసుగేసుకొని వచ్చి కూర్చుంటే అది మీ అమ్మాయేమో వాళ్ళ అమ్మాయేమో అని చెప్పి అంటారు. ఎందుకు మనకి కర్మ, తీసేయండి అసలు. ఇంకా మళ్ళీ లవ్లు చేసుకోవడం, వీళ్ళ మీద కేసులు పెట్టడం ఉల్టా. ఇప్పుడు ఏ నిర్భయనో, దిశానో, లేకపోతే కలకత్తాలో జరిగిన అత్యాచారమో ఇటువంటి ఏదైనా అయితే ఖచ్చితంగా అత్యాచారం, దాని మీద అత్యాచారం సెక్షన్ పెట్టు. ఇదేం అత్యాచారం? రేపటి నుంచి 3 పెళ్ళాం సంసారం చేసుకున్నా కూడా అత్యాచారం చెప్పి కేసు పెట్టే చట్టాలు వస్తే వెళ్ళి పెట్టేవాళ్ళు ఉంటారు బోల్డ్ మంది. సో ఇది చాలా దరిద్రమైన సిచ్యువేషను. అండ్ ఆ ఎఫ్ఐఆర్ కూడా మీరు కనుక చూస్తే, ఆ ఎఫ్ఐఆర్ ఈ అమ్మాయో లేకపోతే వీళ్ళ తల్లో రాసినట్లేదు. దాంట్లో క్లియర్ కట్గా చాలా చాలా మొత్తం లాయర్ భాషే కనబడుతుంది మనకి. ఒక లాయర్ డ్రాఫ్ట్ చేసినట్టు, ఏఐ కూడా కాదు, క్లియర్ కట్గా ఏఐని డ్రాఫ్ట్ చేయమన్నా కూడా అట్లా డ్రాఫ్ట్ చేయదు. ఏ చెప్తుంది అక్యూజ్డ్ ఇట్లాంటివన్నీ పెట్టకూడదండి, అట్లాంటివన్నీ పెడితే వేరే రకంగా వస్తుంది అని చెప్పి ఏ చెప్తుంది. వీళ్ళు క్లియర్ కట్గా వీడియో ముందే అక్యూజ్డ్ అని రాసేయడము, తర్వాత సెక్షన్లు ఏ సెక్షన్లు పెట్టాలి, ఇంటిమిడేషను, ఇవన్నీ కూడా పోలీసుల భాషలో ఏవైతే పెడతారో లాయర్ భాషలో అవన్నీ వీళ్ళే పెట్టేసి చక్కగా కంప్లైంట్ వాళ్ళకి ఇచ్చారు. అసలు ఎక్కడ దొరికిపోతారంటే ఈ కంప్లైంట్లో నేను అమ్మాయి తల్లిని ఇస్తున్న కంప్లైంట్ అని చెప్పి మొదలెట్టి ఆవిడ తల్లి గారు ఇస్తున్న కంప్లైంట్గా రాస్తూ మధ్యలో ఇలా జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడ్డారు. వాళ్ళ ఫ్యామిలీ ఇది వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం. వాళ్ళ అమ్మే కదా కంప్లైంట్. అదే కదా, మా ఫ్యామిలీ అనాలి కదా, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? నేను చాలా బాధపడ్డాను. దేర్ ఫ్యామిలీ, ద ఫ్యామిలీ అని ఉంటాయి. అంటే పాపం ఆ లాయర్ రాసేవాడు కూడా వాడి దీంట్లో రాసేసాడు, అది తీసుకెళ్ళి ఇచ్చేసాడు. మళ్ళీ చూసుకుని ఉంటున్నాను. సో బేసికలీ ఏంటంటే కంప్లీట్లీ డ్రాఫ్టెడ్ కంప్లైంట్. దీని వెనకాల నాకు మోటివ్ అనిపిస్తుంది అంటే మెయిన్ వీళ్ళకన్నా ఆ కాలేజ్ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ కాలేజ్ టార్గెట్ చేయడానికి రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. అంటే ఇంతకుముందు కొన్నాళ్ళ క్రితం ఈ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ కూడా ఒక టూర్కి వెళ్ళారట. ఈ హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ బియాస్ నది ఏదో ఉంది, ఆ నదిలో ఆ బస్సు ఏదో ప్రమాదం కొంతమంది కొట్టుకుపోవడం అలా జరిగింది. అది జరిగినప్పుడు కూడా ఈ కాలేజ్ పేరు బయటకు వచ్చింది. ఈ కాలేజ్ వాళ్ళని అదే పనిగా టార్గెట్ చేసి, సరే న్యాచురల్గా జరిగిన యాక్సిడెంట్ అది, సరే జాగ్రత్తగా ఉండాల్సింది, బట్ అదే పనిగా ఈ కాలేజ్ వాళ్ళు అది ఇది అని చెప్పి వేయడం. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది పైరువీలు చేయడం, ఆ లోకల్గా ఉండే దారికారీలు కావచ్చు, కొంతమంది పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మాకు ఇన్ని సీట్లు అట్టే పెట్టండి, ఎంసెట్ అయిపోయిన తర్వాత ఇదిగో నా కోటాలో వీళ్ళు వస్తారు చేరుస్తారు, నాకు 50, నాకు 30, ఇలా రకరకాలుగా ఆ కాలేజ్ మీద ప్రెషర్లు తీసుకొస్తున్నారట. ఇవే కాకుండా రీసెంట్గా 3-4 రోజుల క్రితం అదే కాలేజీలో ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయిందట. సో అంటే మేజర్సే కావచ్చు వీళ్ళు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే డబ్బులతోనే చదువుకుంటున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ పట్టుబడ్డారనుకో ఇట్లాంటి దరిద్ర పనులు చేస్తూ పట్టుబడితే మేము మేజర్స్ అని చెప్పి అన్న నీకు మా అమ్మకి చెప్పండి అనే హక్కు ఎక్కడ ఉంది? దొరికినప్పుడేమో నేను మేజర్నే, తర్వాత ఇప్పుడు రిలేషన్ బేట్స్ కొట్టినప్పుడు అప్పుడు అదంతా జరిగినప్పుడు మా అమ్మకి ఎందుకు చెప్పలేదు? మీ అమ్మ నాన్నకి ఆ రోజే చెప్తామంటే మేము మేజర్స్ అనేది గుర్తొస్తుంది, అప్పుడు గుర్తురాదు. ఇటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నాం. కాలేజీలు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అందరు అమ్మాయిలు వెళ్ళి ఇట్లా కంప్లైంట్లు పెట్టుకొని ఈ అమ్మాయి పరిస్థితి ఆలోచించండి ఒకసారి. పెద్ద వింతేం లేదు, ఈ అమ్మాయి ఎవరో అందరికీ తెలిసిపోద్ది. అందరికీ ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ పెట్టిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చూసుకోబల్లే అన్నట్టుంది. ఎందుకంటే అత్యాచారపు కేసుల్లో అమ్మాయి పేరు పెట్టకూడదు. ఎఫ్ఐఆర్ ఈజ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. అయినా కూడా మనం విక్టిమ్ నేమ్, మనకి తెలిసిన చట్టం ప్రకారం విక్టిమ్ పేరు బయట పెట్టకూడదు. బేసికలీ ఇది మీడియాలోకి వచ్చినప్పుడు కాదు, మీడియాకి రాకముందే పోలీస్ చేయాల్సిన పని. విక్టిమ్ అని రాయాలి, ఆవిడ పేరు సీల్ కవర్లో పెట్టి జడ్జి గారికి ఇవ్వాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఈ అమ్మాయి ముసుగేసుకుని వెళ్ళి ప్రతి ఛానల్ తిరుగుతూ నాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ, పలానా కాలేజ్ అని చెప్పుకుంటూ, పలానా ఇయర్ అని చెప్పుకుంటూ, పలానా బ్రాంచ్ అని చెప్పుకుంటూ ఇంకేం మిగిలింది? అక్కడ ఏ అమ్మాయిని అడిగినా కూడా అమ్మాయి పేరు చెప్పేస్తుంది. ఎందుకు అంటే మా మీదకి వస్తుంది రేపు అని చెప్పి. ఆ అమ్మాయి ఏమైనా అంబిగ్యూటీ ఎందుకు? మమ్మల్ని ఎందుకు అనుకోవాలి? ఆవిడ చేసిన పని వల్ల మేమెందుకు సఫర్ అవ్వాలి? క్లాస్ రూముల్లోకి వెళ్ళి అటువంటి నీచమైన పనులు చేసుకుంటూ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత
అది నీచమైన పని వాడు చేశాడు. పాలు పంచుకున్న నీకు ఏ రకమైన నీ తప్పు కాదు, నీకు ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ లేదు. మనం అందరం ఆవిడని విక్టిమ్ కోణంలో చూడాలి. మళ్ళీ ఇలా ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ. సో ఇది శేఖర్ భాష గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారా? ఎవరిది మిస్టేక్ అనుకుంటారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.